నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న కమలనాథానికి అస్సాం ఓటర్లు మరోసారి పట్టం కట్టిర్రు. దశాబ్ద కాలంగా సవ్యంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీయే మరోసారి తమను పరిపాలించాలని అస్సాం ఓటర్లు కోరుకున్నారు. అస్సాం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాన్ని కైవసం చేసుకొని అధికారాన్ని పదిలపరుచుకుంది. అస్సాంలో బీజేపీకి ఇది హ్యాట్రిక్ విజయం. కాంగ్రెస్ను వీడి కమలతీర్థం పుచ్చుకున్న నాటి నుంచి అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర దిగ్గజ నేత హిమంత్ విశ్వశర్మకు అస్సామీలు మరోసారి జైకొట్టారు. అస్సాం అసెంబ్లీలో 126 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దఫాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాలు విజయం సాధించి కాంగ్రెస్ 19తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ ఆరాధ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీ అయిన బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్ 10 చోట్ల గెలిచింది. అస్సాం గణ పరిషత్ 10 చోట్ల విజయం సాధించింది. ఏఐయుడిఎఫ్ రాయ్జోర్ దల్ పార్టీ 2వ స్థానంలో నిలిచాయి. 2 స్థానాలలో వచ్చినాయట పాపం. ఏది ఏమైనా నియోజకవర్గాల్లో అస్సాం అనేది హ్యాట్రిక్ అంటే ఏందండి, 3వసారి గెలిపించాడు. మొదటిసారి గెలిపించిర్రు పరిపాలన బాగుందని, 2వసారి గెలిపించిర్రు. 2వసారి ఏం చేసినాయి కొన్ని రాష్ట్రాలలో, ఎవరిని కలవకపోవడం, అంతా వాళ్ళ నిర్ణయం, టేబుల్ దగ్గర కుటుంబ పాలన అయిపోయి, ఒంటెద్దు పోకడలు ఇవన్నీ అయిపోయాయి. ఎక్కడైనా ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది అయితే కలిసిందే లేదా, పోయిందే లేదా, అంతా మానిటరింగ్ అంతా ఆ భవనంలోనే. ఎవరు నమ్ముతారు? మొత్తం వన్ సైడ్ ప్రోగ్రాంలు ఇవన్నీ అయ్యేసరికి ఏమైంది, హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్న వాళ్ళకు ఇంటికి పంపించారు. అస్సాంలో ప్రజాపాలన, ప్రజల అవసరాలను తీర్చేటువంటి ప్రభుత్వం. అందుకే 3వసారి, నాట్ ఏ జోక్, 3వసారి గెలిపించుడు అనేది చాలా తక్కువ. ఒక్కసారి గెలవంగానే కొమ్ములు వచ్చాయి, 2వసారి ఇంటికి పంపించారు. అట్లునే మన ఆయా రాష్ట్రాలలో పార్టీలు, ప్రభుత్వాలు అట్లున్నాయి. ఏమో ఇక మేమే ఇక రాజులం, రాజాధిరాజాయ అనుకుంటూ కూర్చుంటే, రాజుగారు మీరు అక్కడనే ఉండండి, హాయిగా విశ్రాంతి తీసుకుని ఇంటికి పంపించారు. అంత జోక్ కాదు, అంత ఈజీ కాదు హ్యాట్రిక్ అనేది. అస్సాంలో అద్భుతమైనటువంటి ఘట్టం అది. ఆయన నిర్వహించినటువంటి పరిపాలనా దక్షత విశ్వశర్మకు మరోసారి పట్టం కట్టిరు. అస్సాంలో 83 అంటే నాట్ ఏ జోక్, 126 స్థానాలలో ఇంత అద్భుతమైన విజయం. బీజేపీకి 82 స్థానాలంటే ఏంది? కాబట్టి ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా సరే కులం, మతం ప్రాతిపదికన ఉండదు. మంచి పరిపాలన చేసి ప్రజల యోగక్షేమాలను చూసి వాళ్ళ సాధక బాధకాలను అర్థం చేసుకున్నటువంటి పార్టీలను గెలిపిస్తారు. ఏమాత్రం కొమ్ములు వచ్చినా, పశువుల కొమ్ములు కనిపిస్తుండొచ్చు, మనిషికి వచ్చే కొమ్ములు కనిపించవు, కానీ ఏర్పడుతుంది. కొమ్ములు వచ్చింది రాంది ఏర్పడుతుంది ప్రజలకు. ఏం చేస్తారు అప్పుడు? హాయిగా 100 రూపాయల శాలువా, మళ్ళీ పెద్ద శాలువా కూడా కొన్నారు ప్రజలు. ఓ బొకే 20 రూపాయల బొకే, 100 రూపాయల శాలువాతోటి వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసి, నీవు నీ కొంపల్లో ఉండు, మా దగ్గరికి రాకు, అట్లా తీర్పిస్తారు. ప్రజలంటే అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రజలు వజ్రాయుధం అది. ఏర్పడకుండా పరదా చాటుకు పోయి ఇంట్లో పెళ్ళాం పిల్లలు కూడా చెప్పారు ఎటేసేది. అంత రహస్యమైన బ్యాలెట్ ఇది. ఒత్తురు ఈవీఎంలా పట్ గోయిందవాడు. ఎవడైతే ఎవరికి వ్యతిరేకంగా ఓటేస్తారో జరుగుతుంది. వ్యతిరేకమైనటువంటి థంపింగ్ మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, థంపింగ్ మెజార్టీతో గెలిచిన వాళ్ళు డక్అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు, డిపాజిట్ గల్లంతైన వాళ్ళు. అది ప్రజాస్వామ్యం. అందుకే నాయకులారా, ప్రజలకు విలువ ఇవ్వండి, ప్రజా అవసరాలు తీర్చండి. మీరు దొరలు కాదు, దొర ఖాందాన్ కాదు, రాజులు కాదు, మీ వంశమే పరిపాలన చేసేది కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం. అట్లా చేస్తేనే, ప్రజలకు సేవ చేస్తేనే నమ్ముతారు, మీకు ఉన్నతమైన పదవులు ఇస్తారు. లేకుంటే కొంపగా పంపుతారు. మమతా బెనర్జీని పంపించినట్టు పంపిస్తారు. ప్రేక్షకులు ఏమంటారు? అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.